హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ తాటి అట్టు. మరి తాటట్టు వేసుకుంటే ఉంటుందండి వీధి చివరికి. ఆ స్మెల్ రావాల్సిందే. ఆ స్మెల్కే తినేయాలనిపించే అంత బాగుంటుంది మరి తాటట్టు. మరి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఈ అట్టు వేసుకోవడానికి బియ్యం నూకైతే మనకు అవసరం అవుతుంది. ఈ బియ్యం నానబెట్టేసుకొని ఆరబెట్టుకుని నూకలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ నూకను మనం తడి పొడిగా ఇదిగో చూపించిన విధంగా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత నూక ఆరిపోకుండా ఇదిగోండి ఈ విధంగా అద్ది పెట్టాలన్నమాట. పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మనం పక్కన పెట్టాలి. బియ్యం నూక మాత్రమే యూస్ చేసుకోవాలండి. ఇది మన తాటికాయ ఇట్లా మంచిగా బ్లాక్గా ఉండే తాటికాయ అయితే సూపర్ ఉంటుంది. దాని లోపల ఉన్న కలర్ అయినా దాంట్లో నుంచి వచ్చే పేస్ట్ అయినా బాగుంటుంది. వైట్గా ఉండేది అంతగా బాగోవు. ఇదైతే ఈ కలర్లో ఈ స్టెక్చర్లో ఉండేదైతే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి ఇలాంటివి దొరకడానికి. ఇప్పుడు ఇది మనం పేస్ట్ చేసేసుకుందాం. ఇదిగోండి ఒక్కొక్క టెంక తీసుకుని ఈ విధంగా మనం పేస్ట్ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఈ విధంగా నేను తీసుకుంటున్నాను, చూసారి. దీని కింద నుంచి మనకు పేస్ట్ వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ విధంగా మనకు పేస్ట్ వస్తుంది కదా. ఇలాగ అన్నీ తీసేసుకోవాలి మనం. ఎటకేళ్ళకు మన తాటికాయ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం నానబెట్టి ఉంచుకున్న బియ్యం నూక ఉంచుకుందాం కదండి. ఇప్పుడు ఈ బియ్యం నూకని ఇందులో వేసుకోవాలి. ఇందులో కొలతలు అంటూ ఏమీ ఉండదండి. మన పేస్ట్ని బట్టి ఆ నూకని యాడ్ చేసుకోవాలి. ఉజ్జాయింపుగా మనం చూసుకోవాలి. ఇది మనకి కొంచెం చేతికి బంకగా అంటుకోకుండా నూకని యాడ్ చేసుకుంటూ ఉండాలి. సరిపడంత నూకని మనం యాడ్ చేసుకోవాలి. చేతికి కొంచెం ఇంకా బంకగా అంటుకుంటే ఇంకొంచెం నూక యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇంతే ప్రాసెస్ అండి. దీనికైతే అజ్జాయింపుగానే చూసుకుంటారు కానీ కొలతలు అయితే ఏమి ఉండవు. ఇదిగోండి బాగా మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకి సరిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. యాజ్ పర్ టేస్ట్ చూసుకొని మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. తీపికి సరిపడా అయితే సరిపోతుంది, మనం చూసుకోవాలి. ఇంత అని ఏముండదు. ఇందులో బెల్లం వేసుకుని ఆ టేస్ట్కి సరిపోతే ఇంకొంచెం బెల్లం వేసుకొని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదిగోండి మనకైతే పేస్ట్ కూడా రెడీ అయిపోయింది, బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇలాంటి ఐరన్ కడాయిలో మనం వేసుకోవాలి. యాక్చువల్గా అయితే అది పొయ్యి మీద కళాయి పెట్టి నిప్పులు పెట్టి వేస్తారండి. ఇప్పుడు మనకి నిప్పులు పొయ్యి రెండూ లేవు కాబట్టి మనం ఇలా అడ్జస్ట్ అయిపోదాం. ఇలాంటి ఐరన్ కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అవ్వాలి, లేదంటే అట్ట అనేది సింపుల్గా తిరిగి రాదు, అంటికిపోతుంది. సో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం బ్యాటర్ని చేసుకున్నాం కదా, రెడీ చేసుకున్న బ్యాటర్ని ఇందులో వేసేసుకొని ఎంత మందంలో కావాల్సో అంత మందంలో వేసుకోవాలి. మరీ మందంగా ఉన్నా కూడా ఇది ఉడకదు, చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఆయిల్ పైన వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 20 to 30 మినిట్స్ పడుతుందండి. స్లోగా ఉడకాలి ఇది. సరే మనం ఇది డైరెక్ట్గా పెట్టుకుంటే ఇలా రేక్ లాంటివి పెట్టుకుని దాని మీద పెట్టుకుని మనం ఇది ఉడికించుకుంటే కాల్చుకుంటే చాలా బాగా మంచిగా ఉడుకుతుంది. మనకి పొయ్యి మీదలాగా మనం డైరెక్ట్గా పెట్టడం వల్ల త్వరగా హీట్ ఎక్కువైపోయి మాడిపోతుంది. సో ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మూత పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ మనం సిమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి. ఆఫ్టర్ ఒక 30 మినిట్స్ తర్వాత ఇదిగోండి మన నట్ అయితే ఇలా కాలింది. ఇది చూసుకోవాలి, మనం చేయి పెట్టి ఇలా చూసుకుంటే అది మన చేతికి అంటుకోకూడదు. సో ఇది మనకి బాగా కాలింది కాబట్టి ఇప్పుడు ఇది మనం ఒకసారి తిరగవేసుకోవాలి. యాక్చువల్గా పైన అయితే అరిటాకు వేసి నిప్పులు వేసి పెడతారండి. సో మనకి అవి లేవు కాబట్టి ఒకసారి మనం బ్యాక్ సైడ్ కూడా కాల్ చేసుకోవాలి. చుట్టూరు ఒకసారి చాకు పెట్టి మనం కట్ చేసేసుకుని ఇలా కళాయిని పెట్టి మనం రేక్ మీద తిప్పేసుకుంటే ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది, సింపుల్గా వచ్చేస్తుంది. ఇది ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి మనం వదిలేస్తే మనకి తాటట్టు అనేది రెండు వైపులా సూపర్గా కాలిపోతుంది. ఇంతేనండి, సింపుల్గా మన తాటట్టు స్టవ్ మీద వేసుకున్నాం. చూసాను ఎంత బాగా కాలిందో, ఎంత రోస్ట్గా కాలిందో.
ఏమాత్రము మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదండి. 2 వైపులా చూసారా ఎంత బాగా కాలిందో. చాలా అంటే చాలా బావుంటుంది. ఒకసారి ఇలాగ కూడా ట్రై చేయండి. తాటెట్టయితే సూపర్‌గా ఉంటుంది. ఒక్కసారైనా తినాలండి. చాలా బావుంటుంది. చూసారు కదా! మీకు నచ్చింది కదా! మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. Thanks for watching.